ఆలు పరాటా తయారు చేయ విధానం. ముందుగా బాగా కడిగిన బంగాళదుంపలు కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు అది కుక్కర్ ఆరే లోపల చపాతీ పిండిలో సాల్ట్, నూనె, వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అది కలిపిన పిండిని ఒక అరగంట నానపెడితే చాలా మృదువుగా బాగుంటుంది. చూడండి, అలా కలుపుకోవాలి. కుక్కర్ ఆగిన తర్వాత బంగాళదుంపలు పీల్ తీసేసి పెట్టుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని బాగా వేయించాలి. అది కూడా వేగిన తర్వాత తగినంత సాల్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం వేసుకొని బాగా కలపాలి. అది కూడా బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొంచెం వేయించాలి. వేగిన తర్వాత తురుము పట్టుకున్న బంగాళదుంపను వేసి బాగా ముద్దలాగా అయ్యే వరకు మగ్గించి దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈలోపు చపాతీ పిండి తీసుకొని అది కొంచెం అప్పచ్చిలాగా చేసుకొని అందులో మనం రెడీ చేసుకున్న ఆలు ముద్దను పెట్టి పిండి వేసుకొని బాగా రోల్ చేసుకోవాలి. చాలా మైల్డ్గా రుద్దాలండి, లేకపోతే కర్రీ బయటకు వచ్చేసంత స్పాయిల్ అయిపోతుంది. తర్వాత పొయ్యి ఆన్ చేసుకొని పెనం పెట్టి బాగా హీట్గా ఉన్న పెనం మీద ఆలు పరాటా వేసి కాల్చుకోవాలి. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, బటర్ కావాలంటే బటర్ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు అవి అవైలబిలిటీలో లేవు కాబట్టి ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకున్నాను. అదిగోండి, మనకి రుచికరమైన ఆలు పరాటా రెడీ.